సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు ఉచ్చుబిగిస్తోంది. పోలీసుల విచారణలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సికింద్రాబాదే కాదు, విశాఖ, విజయవాడలోనూ సృష్టి అక్రమాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసినట్టు తెలుస్తోంది. నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు 6గురిని అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒక చిన్నారికి క్యాన్సర్ రావడంతో తల్లిదండ్రులకు కలిగిన అనుమానం సృష్టి సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకం పేరుతో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. పుట్టిన బిడ్డ తమ వీర్య కణాలతోనే కలిగిందా లేదా అనే అనుమానం DNA పరీక్షలతో నిజమైంది. బాధిత దంపతుల ఫిర్యాదుతో వైద్యురాలిని అరెస్టు చేశారు. మరో 2 ల్యాబ్ టెక్నీషియన్స్ ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా సృష్టి ఫెర్టిలిటీ దందాకు సంబంధించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. అలాగే విజయవాడ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇక విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి జార్జ్ కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా కిరణ్ దగ్గరికి వెళ్దాం. హైదరాబాద్ కిరణ్, ప్రస్తుతం అధికారుల విచారణ ఏ రకంగా సాగుతోంది? ప్రస్తుతం ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? బలరాం, సృష్టికి సంబంధించిన వ్యవహారంలో గోపాల్పురం పోలీసులు కూడా కూపీలు లాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక డాక్టర్ నమ్రతో పాటు 6గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు పూర్తి చేసి మరికొద్ది సేపట్లో కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరచిపోతుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా రాజస్థాన్కి సంబంధించి హైదరాబాద్ లో నివాసం ఉంటున్న దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో కూడా సృష్టి భాగవతం బయటపడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రాజస్థాన్కి సంబంధించిన దంపతులు ఇటు ఆ పిల్లల కోసం కూడా సృష్టిని ఆశ్రయించారు. ఆ తర్వాత వీరు పెద్ద మొత్తంలో రాజస్థాన్కి సంబంధించిన ఆ దంపతుల వద్ద నుంచి పలు రకాలుగా, అంటే ఒక అకౌంట్ లో 15,000, అది 15 లక్షలు, ఆ తర్వాత మిగతా చెక్ రూపంలో కూడా మొత్తంగా 15 లక్షలు, మొత్తం 30 లక్షల రూపాయలకు సంబంధించి కూడా ఒక సంతానం కోసం కూడా తీసుకున్నట్టు తెలిసింది. పలుమార్లు వైజాగ్ సంబంధించిన సృష్టి సెంటర్ కూడా ఈ బాధితులను కూడా రమ్మన్నట్టుగా తెలిసిన, అక్కడ కూడా కొన్ని IVFs, ఎందుకంటే ఈ సంతాన సాఫల్యం సంబంధించిన ఏదైతే టెస్టులు ఉంటాయో వాటి కోసం కూడా వైజాగ్ కు పలుమార్లు ఈ దంపతులను పిలిపించినట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో కూడా వెల్లడైంది. నిన్న సుదీర్ఘ కాలం పాటు, సుదీర్ఘంగా 2 గంటల పాటు కూడా డాక్టర్ నమ్రతాని విజయవాడ నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చి ఇక్కడ సిబ్బంది సమక్షంలో కూడా ఇటు రెవెన్యూ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ పోలీసులు కూడా ఆ తనిఖీలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 2 గంటల తర్వాత కూడా నమ్రతతో పాటు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న మరికొంతమందితో పాటు ఇక్కడ ఉన్న 2 ల్యాబ్ టెక్నీషియన్ కూడా ప్రస్తుతానికైతే గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకుని అనేక విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఇంకా సృష్టికి సంబంధించి కూడా గతంలో అనేక కేసులు ఉన్నట్టుగా గోపాలపురం పోలీసులు కూడా ఒక అంచనాకు వచ్చారు. ఆ కేసుకు సంబంధించిన FIR నెంబర్లను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేస్తుంది. 2018 నుంచి కూడా 2023 వరకు కూడా సృష్టిలో అనేక అక్రమాలు చోటు చేసుకున్న ఇదే తరహా కూడా దందాకు తెరతీసినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఈ దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో గుట్టురట్టయిందో 2024లో వీరి సంతానం కోసం కూడా సృష్టిని ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కిరణ్ వీళ్ళకి 6 నెలల కాలంలో ఒక బాబును కూడా ఇటు వీళ్ళు సంతానంగా వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఆ బాబు వచ్చిన కొన్ని రోజులకే అనారోగ్యం కారణం గురవడంతో కూడా తమ ఫ్యామిలీలో ఎవరికి అనారోగ్య సమస్యలు లేనప్పుడు ఎందుకు తరచూ ఈ బాలుడు అనారోగ్య సమస్యలకు గురవుతున్నాడు అనుమానం వచ్చి DNA ఫస్ట్ టెస్ట్ చేయడంతో కూడా ఈ బండారం బయటపడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి సూత్రధారి, కీలక వ్యక్తిగా ఉన్న డాక్టర్ నమ్రతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ కూడా గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. బలరాం, కిరణ్, అంటే బాధితులు ఎటువంటి న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు అధికారులు లోతైన దర్యాప్తు ఏ రకంగా సాగుతోంది? ఇటువంటి సృష్టి లాంటి ఫెర్టిలిటీ సెంటర్లు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఆ రకంగా కూడా ఏమైనా దర్యాప్తు చేపడుతూ ఉన్నారా? ప్రస్తుతానికైతే సంతానలేమి సమస్యతో బాధపడుతున్న రాజస్థాన్ దంపతులకి ఆ పిల్లాడు పుట్టిన కొన్ని రోజులకే తాము నిజం తెలుసుకోవడంతో కూడా షాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పుత్రుడు వచ్చిన సంతోషం ఒకవైపు ఉంటే కూడా అతడికి అనారోగ్య సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధి బారిన పడుతూ ఇబ్బందులు పడుతున్న తెలుసుకోవడంతో ఆ దంపతులు అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా పలుమార్లు నమ్రతాన్ని కలిసే ప్రయత్నం చేశారు. కానీ వారికి ఎలాంటి సమయం కూడా దాటవేసే ప్రయత్నం చేసింది. పక్కా ఎవిడెన్స్ సేకరించిన తర్వాత కూడా వీరు గోపాలపురం పోలీసులను ఆశ్రయించడం, ఈ నెల 20వ తేదీన కేసు నమోదు చేయడంతో కూడా పూర్తిగా బండారం అంతా కూడా బయటపడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్. విజయవాడ వెళ్దాం. విజయవాడలో కూడా సృష్టి ఆగ్రహాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, ఎటువంటి విచారణ సాగుతోంది విజయవాడకు సంబంధించి? బలరాం, సృష్టి
యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ బెంజ్ సర్కిల్ సమీపంలో ఉంది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. 2015 నుంచి వీరి దందా కొనసాగుతూ ఉంది. మొత్తం చూస్తే ఇప్పటి వరకు కూడా 2015 నుంచి 2020 సంవత్సరం వరకు కూడా దాదాపు 44 మందికి సంతాన సాఫల్య కేంద్రం ద్వారా ఈ సెంటర్ ద్వారా మొత్తం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి చూస్తే దాదాపు ఇదే కేంద్రం నుంచి కూడా 2015 నుంచి 20 సంవత్సరంలో 2 సార్లు పోలీస్ కేసులు నమోదైంది. అనేక రకాల ఫిర్యాదులు అందినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా ఎక్కడా కూడా మొత్తం ఈ ఒక సందర్భంలో మొత్తం లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసినప్పుడు కూడా మొత్తం మీద పలుకుబడిని ఉపయోగించి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి మరీ వేరే వారి పేరు మీద ఇక్కడ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి నిన్న నమ్రత దీని నిర్వాహకురాలు నమ్రతను కూడా తెలంగాణ నుంచి వచ్చిన పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక ఇద్దరు పేరు పైన డాక్టర్ కరుణ పేరు పైన ఈ సెంటర్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ కరుణ అనే డాక్టర్ పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆవిడ కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 2 రోజుల నుంచి నిన్న ఈ రోజు ఈ సెంటర్ చూస్తే మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది. మిగతా రోజుల్లో రోజుకి దాదాపు 10 నుంచి 20 మంది వరకు కూడా వస్తారని సమాచారం అందుతా ఉంది. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తం ఒక్కొక్క సిట్టింగ్ కి కొన్ని వేల రూపాయలు తీసుకుంటూ మొత్తం ఫెర్టిలిటీ పూర్తవటానికి దాదాపు 15 నుంచి 25 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. ఇప్పటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున విజయవాడతో పాటు విజయవాడ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సంతాన లేమి దంపతులకి తాము చాలా అందుబాటులో చాలా తక్కువ ధరలకు కూడా మొత్తం సంతాన సాఫల్యం కలిగిస్తామని చెప్పి చేసినటువంటి ప్రచారం అంతా చాలా పెద్ద ఎత్తున ఉంది. జగ్గీపేట నుంచి కూడా ఎక్కువ మందిని ఈ సెంటర్ కి తీసుకొచ్చి ఇక్కడ సంతాన సాఫల్యం కలిగిస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో నిన్న తెలంగాణ పోలీసులు వచ్చి నమ్రతను అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో దీన్ని గుట్టంతా రట్టు చేసేటటువంటి కార్యక్రమానికి పోలీసులు కూడా నడుం బిగించినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే చాలా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్టుగా సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్నటువంటి ఈ సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ అయితే ప్రస్తుతం క్లోజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాస్తవానికి కూడా శని ఆదివారాల్లో ఈ సెంటర్ క్లోజ్ అయి ఉంటుంది. మిగతా 5 రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున వేరు జిల్లాల నుంచి కూడా ఈ సెంటర్ కు వచ్చి ఇక్కడ ఈ ట్రీట్మెంట్ తీసుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మొత్తం మీద పోలీసులు అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని ఎవరెవరు ఉన్నారు, దీని వెనక ఏంటి పరిస్థితి అనే దాని దృష్ట్యా దీన్ని మొత్తం కూపీలాగుతా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది పైన అనుమానం ఉన్న వ్యక్తులపైన నిఘా పెట్టారు. ఈ సెంటర్ వేరే వారి పేరు మీద ఉండటంతో ఆ డాక్టర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ జయరాజ్. మొత్తంగా విజయవాడ నుంచి తాజా అప్డేట్స్ చూసాం. ఇక విశాఖ వెళ్దాం. విశాఖలో కూడా సృష్టి దందాకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, విశాఖలో ఎంతకాలంగా ఈ దందా సాగుతోంది? ఇప్పటి వరకు ఎంతమందికి ట్రీట్మెంట్ అందించారంటూ తెలుస్తోంది? ఈ దందా అనేది విశాఖ కేంద్రంగానే మొదలైందని చెప్పుకోవచ్చు. కోవిడ్ సమయంలో అంటే 2020లోనే ఈ సృష్టి అరాచకాల మీద పోలీసులు గతంలోనే నమ్రత మీద కేసు నమోదు చేశారు. కేవలం నమ్రత మీదే కాదు, ఆమెకు సహకరించిన సిబ్బంది, డాక్టర్లతో పాటు 2020 ఆగస్టులో దాదాపుగా 14 మందిని సైతం కూడా అరెస్ట్ చేశారు. ఆ సమయంలోనే మెడికల్ కౌన్సిల్ ద్వారా, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా ఆమె వైద్య పట్టా ఏదైతే ఉందో దాన్ని సైతం కూడా రద్దు చేశారు. అయితే ఆ రద్దు చేసినప్పటికీ కూడా ఎవరైతే ఆమెకు సన్నిహితంగా ఉంటారో డాక్టర్స్, వారి పేరు మీద మరలా ఆమె ఈ సృష్టి కేంద్రాన్ని సృష్టించడం జరిగింది. సృష్టించి ఇక్కడ మరలా కార్యకలాపాలు ప్రారంభించారు. 2023తోనే ఆ లైసెన్స్ రద్దయినప్పటికీ 2024-25 సైతం కూడా ఆమె ఈ కార్యకలాపాలన్నిటికీ కొనసాగించేందుకు ఇక్కడ బిల్డింగ్ ని సైతం కూడా మార్చారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే ఈ మూతపడి ఉందో ఇక్కడే ఈ సృష్టి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఫ్లోర్లో ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ వీర్యకరణాల అభివృద్ధి, కింద చూసుకున్నట్లయితే కనుక సరోగసికి సంబంధించిన ఫ్లోర్ ను ఏర్పాటు చేశారు. 2020 సమయంలో చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 63 మందికి ఈ సరోగసి చేసినట్లు అప్పుడు గుర్తించడం జరిగింది. ఆ సమయంలోనే పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేశారు. అప్పట్లో విశాఖలో పెద్ద సంచలనమే ఈ కేసు అనేది రేయడం జరిగింది. పేరుకు మాత్రం
సేవ చేస్తున్నట్లు విశాఖ రూరల్ తో పాటు ఇటు విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సా ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు అనేది ఆమె నిర్వహించేవారు. నిర్వహించిన తరువాత అక్కడ ఎవరైతే గర్భిణీలు ఎవరైతే ఉంటారో వారిని, అలాగే పేదవారు ఎవరితో ఇబ్బంది పడుతూ ఉంటారో ఆ మహిళలను టార్గెట్ చేసేవారు. ఆశా వర్కర్ల సహాయంతో ఆమె వారికి ఎక్కువగా డబ్బు ముట్ట చెప్తాము, వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఏదైతే తమ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్లో ఫ్రీగా వైద్యం చేస్తాము, ఉచితంగా డెలివరీ చేస్తామంటూ కూడా ఆమె నమ్మించేది. ఆ సమయంలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ పుట్టిన బిడ్డలను సైతం కూడా ఆమె తారుమారు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సమయంలోనే కొంతమంది దంపతులకు సైతం కూడా ఎవరైతే ఈ పేదవారికి పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉంటారో వారికి ఆర్థికంగా వెనకబడి ఉంటారు కాబట్టి వారి ఆర్థికతను ఆమె ఆసరాగా చేసుకుని ఆ బిడ్డలను సైతం కూడా ఈ హాస్పిటల్ కి దంపతులు ఏదైతే బిడ్డలు లేని దంపతులు ఎవరైతే వస్తారో వారికి విక్రయించేది. ఆ సమయంలో చూసుకున్నట్లయితే కనుక పెద్ద ఎత్తున ఆమె మీద కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ కూడా ఆమె లైసెన్స్ రద్దు చేసినప్పటికీ కూడా ఆ దందాన్ని కొనసాగిస్తూనే ప్రస్తుతానికి 2 హాస్పిటల్ సైతం కూడా ఇక్కడ తెలిసింది. దీని మీద కూడా వైద్యాధికారులు దృష్టి పెట్టి ఈ ప్రస్తుతానికి ఈ ఐవీఎఫ్ కేంద్రాన్ని కూడా మూసివేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.